టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నంబర్ ఎబిలిటీ పార్ట్ 5 ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ నుంచి మనం చెప్పుకుంటున్నాం. సో ఇప్పటికి మనకి 20 ప్రాబ్లమ్స్ పార్ట్ 4 వరకు అయిపోయింది. ఈరోజు మనం పార్ట్ 5 చెప్పుకుందాం. 21st ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 0.009 ఇంటూ 0.002. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఆల్మోస్ట్ వస్తూనే ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈజీ మెథడ్, దీంట్లో నేను మీకు ఈజీ మెథడ్ చెప్తున్నాను. ఇక్కడ చాలా ఈజీగా చేయొచ్చు. ఇంటూ చేయటం, పాయింట్లు వచ్చినప్పుడు మనకి ఇంటూ చేయటం ఎలా చూడండి. ఇక్కడ ఏం లేదు, మనకి ఇచ్చిన నెంబర్స్ని ఇంటూ చేయండి. 9 2s are 18, 9 2s are 18, 9 2 18. ఓకే, ఈజీగా చేసేయచ్చు. కానీ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ 3 ప్లేస్లు ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేస్లు ఉన్నాయి, మొత్తము 6 ప్లేస్లు. అంటే పాయింట్ తర్వాత 6 ప్లేస్లు ఉండాలి. కాబట్టి ఇక్కడ బ్యాక్ నుంచి వెనక నుంచి ఇక్కడ మనకి 18 వచ్చింది, 18 వచ్చింది. కాబట్టి వెనక నుంచి 6 ప్లేస్ల తర్వాత 1 2 3 4 5 6 తరువాత పాయింట్ పెట్టుకోవాలి. ఈ పాయింట్ కనబడక కోసం ఈ 0 పెట్టుకుంటాం. సో ఆన్సర్ ఈజ్ 0.00004 zeros ఉండాలి. 4018. సో ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, 4 zeros ఉండాలి, 18. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 3 zeros ఉన్నాయి, అక్కడ జీరోస్ లేవు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటూ చేసిన తర్వాత పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్, ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్, మొత్తము 6 ప్లేసెస్. బ్యాక్ నుంచి 6 ప్లేసెస్ తర్వాత మీరు పాయింట్ పెట్టుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంటూ ఇక్కడ నెంబర్స్ని ఇంటూ చేసేయండి. 9 2s are 18, 9 2 18. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 22nd ప్రాబ్లంలో 9 square + 8 square / 25. సో చూడండి, ఇక్కడ మనకి ఈజీగా చేసేయచ్చు. స్క్వేర్స్ 9 square + 8 square / 25. 9 square అంటే 9 9s are 81, 9 81 + 8 8s are 64. 8 square అంటే 64 / 25. ఓకే, ఈ రెండింటిని ఏం చేయాలి, మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే 145 / 25. దీంట్లో 5 వెళ్ళిపోతుంది. 5 5s are 5 2s are ఎంత, 5 2s are 10 పోతే 5 9s are 45. సో ఎంత వచ్చింది ఇక్కడ మనకి, 29 / 5. సో 29 / 5 అనేది ఇక్కడ మనకి ఆప్షన్లో లేదు. అంటే ఏం చేశారు, దాన్ని మనకి డెసిమల్స్లో పాయింట్లో దాన్ని క్యాన్సిలేషన్ చేశారు. చూడండి, మనం డివిజన్ చేసుకోవచ్చు. 5 టేబుల్ 5 5s are 5 5 25. ఓకే, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసుకుంటే 4, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0, 8s are 5 8s are 40. ఎంత వచ్చింది ఆన్సరు, 5.8. సో ఆన్సర్ ఈజ్ 5.8 అంటే ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 23rd ప్రాబ్లంలో ఇదేమో 151.011 మైనస్ 419.999 ప్లస్ 649.991. సో ఇవి రెండు ప్లస్లు. సో ఈ రెండు ప్లస్లు కాబట్టి ఈ రెండింటిని మనం చూడండి. ఇక్కడ ఏమన్నాడు, 151.011 మైనస్ 419.999 ప్లస్ 649.991. అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం ఫస్ట్ 2 ప్లస్లను యాడ్ చేయాలి. ఇది ఒక ప్లస్, ఇది ఏమి లేకపోతే ఇది ప్లస్, ఇది ప్లస్. ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన దాంట్లో నుంచి దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. చూడండి, ఇక్కడ 151.011, ఇక్కడ పాయింట్ కింద పాయింట్ పెట్టుకొని 991. చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ 946. ఈ రెండింటిని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఈ రెండింటిని మనం ఎడిషన్ చేయాలి. చూడండి, ఇక్కడ 2, ఇక్కడ 10, ఇక్కడ 10, పాయింట్ కింద పాయింట్ పెట్టుకొని ఇక్కడ 11, ఇక్కడ 10, ఇక్కడ 8. ఓకేనా, అంటే ఎంత వచ్చింది మనకి, 801.002లో నుంచి మనం దేని సబ్ట్రాక్షన్ చేయాలంటే ఇదిగోండి దీన్ని మైనస్. అంటే పాయింట్ కింద పాయింట్ పెట్టుకొని 999 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ రాసుకోవడమే. ఈ రెండింటిని మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, మైనస్ చేయాలి. ఓకేనా, అంటే ఏం చేయాలి, ఇప్పుడు 2లో నుంచి 9 అంటే క్యాన్సిల్, అంటే సబ్ట్రాక్షన్ పోదు కాబట్టి పక్క నుంచి బారోయింగ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి తేవాలి. ఇక్కడ ఇది 0 అయిపోయింది, ఇక్కడ 10 అవుద్ది,
దీంట్లో నుంచి అవుతుంది 9, ఇక్కడ 10, ఇక్కడ 9 అవుద్ది, ఇక్కడ 12 అవుద్ది. 12లో నుంచి 9 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 3. సో ఇక్కడ 3, 9లో నుంచి 9 పోతే 0, ఇక్కడ 0.003 వచ్చింది. ఇక్కడ పాయింట్, ఇక్కడ మళ్ళీ 0 నుంచి 9 పోతుంది కాబట్టి మళ్ళీ బారోయింగ్ తెచ్చుకోవాలి. ఇక్కడ 7 అవుద్ది, ఇక్కడ 10లో నుంచి ఒకటి వస్తే ఇక్కడ 10 అవుద్ది, ఇక్కడ 9 అవుద్ది. 10లో నుంచి 9 సబ్ట్రాక్షన్ చేస్తే 1, 9లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 8, 7లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 3, 381.003. ఓకేనా? సో ఆన్సర్ ఇది. అయితే ఇది చేసింది మీరు కరెక్టా కాదంటే ఏం చేయాలి? ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే ఏం రావాలి? మళ్ళీ ఇది రావాలి. చూడండి ఒకసారి చూద్దాం. అయినా ఇది ఆన్సర్, మనకి ఆన్సర్ 381.003 ఇక్కడ ఉంది. 381.003 ఆన్సర్ అది. అయితే ఈ రెండు కరెక్టా కాదా చూడండి ఒకసారి. చూడండి ఈ రెండింటిని ప్లస్ చేసుకుంటే చూడండి ఎంత అయింది. ఇక్కడ 1, 2, ఇక్కడ 10, ఓకే, ఇక్కడ 10, ఇక్కడ 11, ఇక్కడ చూడండి ఇక్కడ 10, ఇక్కడ 8. చూడండి ఇది వచ్చింది ఆన్సర్ 801.002 వచ్చింది కదా. కాబట్టి ఆన్సర్ ఇది అనమాట. సో ఆన్సర్ ఈజ్ 381.003. సో ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 24th ప్రాబ్లం చూడండి. ఏమంటే ఇది ఎడిషన్స్ కాబట్టి ఇక్కడేమో 5 9s, 4 9s, 3 9s, 2 9s. సో మనం ఇవి జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ నుంచి రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి ఫస్ట్ చూడండి 9 గ్యాప్ ఇవ్వండి, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి 5 9s, 1 2 3 4 5, ఓకే. తర్వాత 4 9s బ్యాక్ నుంచి రాయాలి, వెనక నుంచి వైపు మాత్రమే రాయాలి. 4 ఇక్కడ ఏముండదు ఇంకా. తర్వాత ఇక్కడ 3 9s, తర్వాత 2 9s, ఓకేనా. చూడండి ఇవన్నిటిని మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. మనకి ఇక్కడ ఏం లేకపోయినా జీరోస్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా ఇట్లా గ్యాప్ ఇచ్చి రాసుకుంటే లైన్గా ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు మనం వీటిని ఎడిషన్ చేద్దాం. చూడండి ఇక్కడంతా 9 9 9 9, 4 9s are 36, 4 9 36, 36. కాబట్టి ఇక్కడేమో 6 వేసుకోవాలి, ఇక్కడేమో 3 వేసుకోవాలి, ఓకే. ఇక్కడ చూడండి 4 9s are 36, 36, 37, 38, 39, ఓకే. 39 కాబట్టి ఇక్కడేమో 9 తీసుకోవాలి, ఇక్కడేమో 3 తీసుకోవాలి. ఇక్కడ 27, 3 3 3 3, 27 27, 28, 29, 30. కాబట్టి 30 కాబట్టి 0 ఇక్కడ తీసుకోవాలి, ఈ 3 దీని ఎదురుగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి 2 9s are 18, 18, 90, 20, 21. కాబట్టి 21 కాబట్టి 1 ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ 2 తీసుకోవాలి. ఇక్కడ 9 + 2 11. సో ఆన్సర్ చూడండి అక్కడ మనకి 111,096. చూడండి ఎక్కడ ఉందో 3 1లు, ఇక్కడ 2 1లు ఉండే, ఇక్కడ 4 1లు ఉండే, 31096. సో ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ సి, ఆప్షన్ సి, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ మనకి ఇక్కడ 25th ప్రాబ్లంలో ఇక్కడ ఇది +778, ఇది +64, ఇదేమో మైనస్, ఇదేమో ప్లస్. సో ప్లస్లేమో 3 ఉన్నాయి. ఈ 3ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ రెండు మైనస్ని సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఏంటో చూడండి, ఇక్కడ ఇది 7 7 8, చూడండి 4 6, ఎప్పుడైనా సరే బ్యాక్ నుంచి రాసుకోవాలి. ఇక్కడ 4 7 1, ఇవి 3 ప్లస్లు, ఇవి 3 మనకి ప్లస్లు. చూడండి ఈ 3 ప్లస్లు, ఇది ప్లస్ ఏమి లేకపోతే ఇది ప్లస్, ఇది ప్లస్. ఈ 3 ప్లస్లని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని చూడండి ఎంత వచ్చింది. ఇక్కడ 8 + 8, ఇది 2 8లే కదా, 16, ఓకే 6. ఈ మొత్తం యాడ్ చేసుకోండి, 14 21, ఓకే. ఇక్కడ 10 ఎంత వచ్చింది? 10 1 6 అంటే 1016 వచ్చింది. ఇప్పుడు మనం మైనస్లు రెండింటిని కూడా యాడ్ చేసుకుందాం. 2 మైనస్లు ఉన్నాయి. 2 మైనస్లని మనం యాడ్ చేసుకొని దీంట్లో సబ్ట్రాక్షన్ చేయాలి. అది చూడండి ఇక్కడ ఎంత అయిందో, 12 4 3 342 వచ్చింది. -342, ఈ రెండు యాడ్ చేసుకుని 342. సో ఇక్కడ ఏం చేయాలి మనం? 2 4 3. సో ఏం చేయాలి ఇక్కడ మనం? -342ని మనం మైనస్ చేయాలి. మైనస్ చేసి చూడండి 6లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 4, 1లో నుంచి మనకి బారోయింగ్ ఇంకా పోదు కాబట్టి బారోయింగ్ తెచ్చుకోవాలి. ఈ మొత్తం ఎంత? ఇక్కడ 10 కదా, ఈ 10లో నుంచి తీసేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 9 అయిపోద్ది, ఇక్కడ 11 అవుద్ది, ఓకే.
11లో నుంచి 4 అయితే 7. ఇక్కడ మొత్తం 9 అయిపోయింది కదా, 9లో నుంచి 3 పోతే 6. 6, 7, 4. సో ఆన్సర్ ఈజ్ 6, 7, 4. సో ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ 6, 7, 4. అంటే ఏం చేయాలి, ప్లస్లన్నీ యాడ్ చేసుకొని మైనస్లన్నీ యాడ్ చేసుకొని ప్లస్కి వచ్చినటువంటి ఆన్సర్లో నుంచి మైనస్ ఉన్నటువంటి ఎంతైతే వచ్చినా తీసివేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఆప్షన్ ఇక్కడ మనకి 674. సో ఆన్సర్ ఈజ్ 674, ఆప్షన్ ఏ. ఓకేనా. ఇలా మనం నంబర్ ఎబిలిటీ పార్ట్ 5 మీ అందరూ కూడా విద్యార్థులు చక్కగా నోట్స్లో కంప్లీట్గా రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో మళ్ళీ మనం పార్ట్ 6లో కలుసుకుందాం. నంబర్ ఎబిలిటీ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ పార్ట్ 6లో కలుసుకుందాం. అప్పటి వరకు ఇట్లు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ.